Greetings to you in the name of our Lord Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. We welcome you for this program called Prana Snehitudu. ప్రాణ స్నేహితుడు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. We hope that you are all blessed by the messages that are being preached here in this program. ఈ కార్యక్రమంలో ప్రసంగించబడుతున్నటువంటి ప్రసంగాలన్నిటి ద్వారా మీరు దీవించబడుతున్నారని ఆశిస్తున్నాం. We enjoy hearing you with your phone calls and the mails and the letters that you are sending to us. మీరు మాకు రాస్తున్నటువంటి ఉత్తరాలు, చేస్తున్నటువంటి ఫోన్లు, పంపిస్తున్నటువంటి ఈమెయిల్స్ వాటినన్నిటిని చూసి చాలా ఆనందిస్తున్నాం. We praise God for you. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. Before we go further to the God's word, let's have a prayer. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థించుకుందాం. Dear Lord, Heavenly Father, ప్రియ తండ్రి, పరలోకపు రాజా, we praise you and adore you for this opportunity that you have given us, O Lord. నీవు మాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. How precious your words are, Father. తండ్రి, నీ మాటలు ఎంత అమూల్యమైనవి. You teach us to live a life for you, Father. ప్రభువా, నీ కొరకు జీవించు జీవితాలను మాకు నేర్పిస్తూ ఉన్నాయి. A righteous life. నీతివంతమైన జీవితం. Lord, we thank you once again for speaking to us through your word. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు. Please speak to us, Lord, today. దయచేసి ఈ రోజు మీరు మాతో మాట్లాడండి. Let your name be glorified. నీ నామము మహిమపరచబడును గాక. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. We get up in the early morning. ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాం. We take decision to brush our teeth. మనం పళ్ళు తోముకోవాలి అనే నిర్ణయం తీసుకుంటాం. We take bath. స్నానం చేస్తాం. We put on a beautiful dress. మంచి అందమైన బట్టలు ధరిస్తాం. We don't just simply step out of our house without thinking anything. ఏమీ ఆలోచించకుండా ఊరకనే ఇంటి నుండి బయటికి కాలు పెట్టాం. We don't step out. ఊరకనే ఇంటి నుండి బయటికి కాలు పెట్టాం. We take a decision. నిర్ణయం తీసుకుంటాం. Where should we go? ఎక్కడికి వెళ్ళాలి? Whom should we meet? ఎవరిని కలవాలి? What should we do? ఏమి చేయాలి? And all our life, every day, day-to-day life is dependent upon the decision that we take. మన అనుదిన జీవితం కూడా మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. A person said this way. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పారు. Our decisions will decide our destiny. మన యొక్క నిర్ణయాలు మన యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తాయి. Once again, our decisions will decide our destiny. మరొకసారి చెప్తున్నాను, మన నిర్ణయాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. There are many people who are taking decisions in their lives. అనేక మంది వారి జీవితాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. According to their decision, their life is settled. వారి నిర్ణయాలను బట్టి వారి జీవితం స్థిరపరచబడుతుంది. According to their decision, their life is perished. వారి నిర్ణయాలను బట్టే వారి జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. Today God is speaking to us. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. How should we take decisions? మనము ఏ విధముగా నిర్ణయాలు తీసుకోవాలి? Will those decisions be in the God's way? ఆ నిర్ణయాలు దేవుని యొక్క మార్గములో ఉంటాయా? There's a family in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం వారు కనబడుతూ ఉన్నారు. They have taken a decision. వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. Let us see what kind of decision they have taken and what kind of result they had in their lives. ఎట్టి విధమైన నిర్ణయం వారు తీసుకున్నారో తద్వారా వారి జీవితంలో ఎలాంటి మార్పు కలిగిందో మనం చూద్దాం. Let's turn to the book of Ruth. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రూతు గ్రంథము chapter 1 verse 1. మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. Here we go. Now it came to pass in the days when the judges ruled that there was a famine in the land. And a certain man of Bethlehem, Judah, went to sojourn in the country of Moab, he and his wife and his 2 sons. And the name of the man was Elimelech, and the name of his wife Naomi, and the name of his 2 sons Mahlon and Chilion, Ephraimites of Bethlehem, Judah, and they came into the country of Moab and continued there. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. Here we understand the book of Ruth. The story of Ruth is happened in the days of Judges. న్యాయాధిపతులు ఏలిన కాలములో ఈ రూతు యొక్క వృత్తాంతము జరిగినట్లుగా గ్రహిస్తున్నాం. In the verse 1 it says that మొదటి వచనంలో ఈ విధంగా చెప్పబడింది. and now it came to pass in the days when the judges ruled. న్యాయాధిపతులు ఏలిన దినములందు ఇది సంభవించింది అని మొదటి వచనం తెలియపరుస్తుంది. So there was a family in the land of Bethlehem. కాబట్టి బెత్లెహేములో ఒక కుటుంబం వారు ఉన్నారు.
The man name is Elimelech. అతని పేరు ఎలీమెలెకు. And his wife was Naomi. అతని భార్య పేరు నయోమి. And his 2 children. ఇద్దరు కుమారులు. They were living in the Bethlehem. వీరందరూ బెత్లెహేములో నివసిస్తూ ఉన్నారు. So there was a famine in the land. అయితే ఆ భూమిలో ఆ ప్రదేశంలో కరువు సంభవించింది. There was a famine in the Bethlehem surrounding. బెత్లెహేము చుట్టుపక్కల కరువు సంభవించింది. There was a certain man living in Bethlehem. బెత్లెహేములో ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. His name is Elimelech. అతని పేరు ఎలీమెలెకు. And his wife's name was Naomi. తన భార్య పేరు నయోమి. And his 2 children were there. ఇద్దరు కుమారులు అతనికి ఉన్నారు. They were also in Bethlehem. వారు కూడా బెత్లెహేములో ఉన్నారు. There was a famine in the land. ఆ యొక్క భూమిలో ప్రదేశంలో కరువు సంభవించింది. But this family has got a different idea to step down to the country of Moab. అయితే ఈ కుటుంబానికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళాలి అని. We have to just move down to the Moab and gain something there. వీరి ఆలోచన ఏమిటంటే ఇక్కడి నుండి మోయాబుకు వెళ్ళి ఏదో సంపాదించాలి అని. The name Bethlehem was from Hebrew word. బెత్లెహేము అనేటువంటిది హెబ్రీ భాషా పదము. Bethlehem. బెత్లెహేం అనేది. Beth means bread. బెత్ అంటే రొట్టె. Lehem means a house of bread. The total meaning of the Bethlehem is called as the house of bread. ఆ యొక్క బెత్లెహేము అనగా దాని అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని. There was a sufficient food was there. బెత్లెహేములో చక్కగా సమృద్ధి అయిన ఆహారం ఉంటది. There was no lack in the land. ఆ యొక్క ప్రదేశంలో కరువు ఉండదు. There was a time when they had a famine in the land. అయితే ఆ యొక్క ప్రదేశంలో కరువు మాత్రం సంభవించింది. We'll have to think that while this house of bread was full of food and the full of sufficient thing in the land, ఈ యొక్క రొట్టెల ఇల్లుగా పిలువబడినటువంటి ఊరు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటది కదా. how could this famine came into the land? ఈ ప్రదేశంలోనికి కరువు ఎలా వచ్చింది? What is that God is doing in that land? దేవుడు ఆ ప్రదేశంలో ఏం చేస్తూ ఉన్నాడు? Why did God send that famine in the land? ఎందుకు ఆ ప్రదేశంలోనికి దేశంలోనికి ప్రభు కరువును పంపించారు? It was a house of bread. అది రొట్టెల ఇల్లుగా Is పిలువబడుతుంది. that God testing them? దేవుడు వారిని పరీక్షిస్తున్నాడా? They would have think about that. వారు ఆ విధముగా ఆలోచించి ఉంటే బాగుండేది. But they did not think that way. కానీ వారు ఆ విధముగా ఆలోచించలేదు. They just thought themselves, వారే అనుకున్నారు we should move down to the Moab. ఇక్కడ నుండి మోయాబుకు వెళ్ళిపోవాలి అని. Oh, let's do something there. అక్కడ ఏదో చేద్దాం Let's అనుకుంటున్నారు. gain some money there. అక్కడ ఏదో కొంత డబ్బు సమకూర్చుకుందాం. We will be so happy in the land of Moab. మోయాబు దేశములో సంతోషంగా ఉందాం అనుకున్నారు. We will just prosper in that land. ఆ దేశములో మనము వర్ధిల్లుదాం We అనుకున్నారు. will have that peace on that land. ఆ యొక్క దేశంలో సమాధానంతో ఉంటాం అనుకున్నారు. The land of Moab మోయాబు అనే ప్రదేశము was cursed land. శపించబడినది. God cursed that land. దేవుడే ఆ భూమిని శపించాడు. The generation of Lot was there in that land. లోతు యొక్క సంతానముల వారు ఆ ప్రదేశంలో నివసించారు. It was worshippers. అది విగ్రహారాధికులు ఉండే స్థలము. God cursed that land. దేవుడు ఆ భూమిని శపించాడు. There was no prosperity in that land. ఆ దేశములో సమృద్ధి లేదు. There was no blessing in that land. ఆ దేశములో ఆశీర్వాదం లేదు. Maybe it seemed to be blessing there. దీవెనకరంగా కనపడుతూ ఉండవచ్చేమో. But that's what not God planned to be. కానీ దేవుడు దాన్ని ఆ విధముగా ప్రణాళిక చేయలేదు. Here a family comes here to think about moving down to the Moab. ఇక్కడ ఈ కుటుంబం వారు మనము మోయాబుకు దిగి వెళదామని ఆలోచన చేస్తూ ఉన్నారు. I was thinking one day, ఒక రోజు నేను ఆలోచిస్తూ ఉన్నాను. while all other families were there in the Bethlehem, బెత్లెహేములో ఇతర కుటుంబాల వారు అందరూ కూడా ఉండగా, why does this family only thinking of going down to the Moab? కేవలం ఈ కుటుంబం వారే ఎందుకు మోయాబు వెళ్ళాలనుకుంటున్నారు? They are trying to help themselves. వారికి వారే సహాయం చేసుకోవాలనుకుంటున్నారు. They are trying to escape from the famine. ఆ కరువు నుండి తప్పించబడాలి అనుకుంటున్నారు. They are trying to do something for themselves without depending upon God. దేవుని మీద ఆధారపడకుండా వారికి వారే ఏదో So చేసుకోవాలనుకుంటున్నారు. they thought of themselves to move down to the Moab, కాబట్టి వారి కొరకు వారు ఆలోచించుకుంటూ మోయాబు వెళ్ళారు. a cursed land. శపించబడిన భూమి. They have moved down to there. వారు అక్కడకు వెళ్ళారు. What happened afterwards? అక్కడ ఏం జరిగింది? Let's read from verse 3. 3వ వచనం నుండి చదువుదాం. Here we go. And Elimelech, Naomi's husband, died, and she was left and her 2 sons. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. What was the first result when they have stepped into the land of Moab? మోయాబు దేశములోనికి వారు ప్రవేశించిన తర్వాత జరిగిన మొట్టమొదటి విషయం ఏమిటి? She has lost
her husband. నయోమి తన భర్తను కోల్పోయింది. She has lost her husband who was the master of her family. తన కుటుంబానికి యజమాని అయినటువంటి తన భర్తను కోల్పోయింది. She would have think herself, oh, I have done a mistake, I should go back to my place again. ఇది సంభవించినప్పుడు అయ్యో నేను తప్పు చేశాను, తిరిగి నా ప్రదేశానికి వెళ్ళిపోతాను అని I have అనుకోవచ్చు. lost my husband. నా భర్తను నేను కోల్పోయాను, I have done mistake. నేను తప్పు చేశాను. While other my relations were there in Bethlehem, నా యొక్క బంధువులందరూ బెత్లెహేములో ఉండగా I left them and came back here to Moab. వారిని అందరిని విడిచిపెట్టి మోయాబు వచ్చాను. I thought of myself, I want to gain something else over here. ఏదో నేను ఇక్కడ సంపాదించుకుందాం అనుకున్నాను. I have lost my husband here. ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్తను కోల్పోయాను. This is what God has done to me. దేవుడు నాకు దీన్ని చేశారు. God has taught me a lesson here. దేవుడు ఇది చేయటం ద్వారా నాకు ఒక పాఠాన్ని నేర్పించారు. So I should go back to my family back again. కాబట్టి నేను తిరిగి నా కుటుంబానికి వెళ్ళిపోవాలి. I should go back to my own land again. నా యొక్క సొంత జనము దగ్గరకు తిరిగి వెళ్ళిపోవాలి. She never thought like that. ఎప్పుడు ఈ విధంగా అనుకోలేదండి. She stayed still there. ఇంకను అక్కడే ఉన్నది. She lost her husband. తన భర్తను కోల్పోయింది. But she stayed still there. కానీ ఆమె మాత్రం ఇంకను అక్కడే ఉండిపోయింది. And her 2 sons also. ఆమె యొక్క 2 కుమారులు కూడా ఉండిపోయారు. Then what happened afterwards? ఆ తర్వాత ఏమి జరిగింది? Let's read on verse 4. 4వ వచనంలో చదువుదాం. And they took them wives of the women of Moab. The name of the one was Orpah, and the name of the other was Ruth. And they dwelled there about 10 years. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఆర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడే నివసించిరి. I want you to think about the decision of Elimelech's family. ఎలీమెలెకు కుటుంబం వారు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. First mistake was, మొట్టమొదటి తప్పు ఏమిటంటే, they should have not left the place of God, which is Bethlehem, and come down to Moab. బెత్లెహేము అను దేవుని యొక్క దేశాన్ని విడిచి మోయాబుకు వెళ్లకుండా ఉండవలసింది. First mistake was that. వారు చేసిన మొదటి తప్పు అది. Next mistake was, ఆ తరువాత she could have gone back to Bethlehem after she lost her husband. తన భర్తను కోల్పోయిన తర్వాత తిరిగి బెత్లెహేము వెళ్ళిపోయి ఉండవలసింది. But she did not go. కానీ తిరిగి వెళ్ళలేదు. That's the second mistake. ఆమె చేసిన రెండవ తప్పు. Third mistake was that మూడవ తప్పు ఏమిటంటే, the 2 sons were married to a Moabites. 2 కుమారులు కూడా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. God is not going to allow that. దేవుడు దాన్ని సమ్మతించటం లేదు. God said that దేవుడు అన్నాడు, Israelites should marry only Israelites. ఇశ్రాయేలీలు మీలోనే మీరు వివాహం చేసుకోవాలన్నారు. You should not marry the foreigners. ఇదిగో మీరు అన్యులైనటువంటి వారిని వివాహం చేసుకోనకూడదు. You should not marry Philistines or Moabites or Amorites and Amalekites. ఫిలిస్తీన్లు గాని, అమోరీయులు గాని, అమాలేకీయులు గాని, మోయాబీయులు గాని మీరు వివాహం చేసుకోకూడదు అన్నాడు. God has given a strong command about that. దేవుడు వారికి బలమైన ఆజ్ఞనిచ్చి ఉన్నాడు. They have mistaken here. కానీ వారు ఇక్కడ మరలా తప్పు చేశారు. These 2 sons were married to Moabites. 2 కుమారులు కూడా మోయాబు స్త్రీలనే వివాహం That చేసుకున్నారు. was a great mistake. వారు చేసినటువంటి గొప్ప తప్పు ఇది. This is the other decision that they have taken. వారు తీసుకున్నటువంటి మరొక తప్పుడు నిర్ణయం ఇది. They are going far away from God. దేవుని నుండి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు. They are going far away from God's plan. దేవుని ప్రణాళిక నుండి దూరముగా వెళ్ళిపోతున్నారు. They have come down to Moab. వారు మోయాబుకు దిగి వచ్చారు. She has lost her husband. తన భర్తను కోల్పోయింది. Is that not sufficient? అంతవరకు చాలలేదా వీళ్ళకి? Does she not learn a lesson from this incident? ఈ జరిగిన సందర్భం నుండి ఈమె పాఠం ఏమి నేర్చుకోలేదా? She did not learn. నేర్చుకోలేదండి. She has given his 2 sons Moabites as wives. ఆమె తన 2 కుమారులకు కూడా మోయాబు స్త్రీలతో వివాహం చేసింది. That's a great mistake. ఆమె చేసినటువంటి పెద్ద తప్పు ఇది. Here comes the result. ఇక్కడ ప్రతిఫలము పొందుకొన్నది. Let's look into the verse 5. 5వ వచనాన్ని చూద్దాం. And Mahlon and Chilion died also, both of them, and the woman was left of 2 sons and her husband. మహ్లోను కిలియోను 2 చనిపోయేరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు తన పెనిమిటి లేనిదాయెను. Then she arose with her daughters-in-law, that she might return from the country of Moab, for she had heard in the country of Moab how the Lord has visited his people in giving them bread. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులకు దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. She came with the family.
కుటుంబంతో వచ్చింది, but now she is going alone. కానీ ఇప్పుడు ఒంటరిగా తిరిగి She has lost everything. అంతయు కోల్పోయింది. What type of decision did she take? ఎట్టి నిర్ణయాన్ని తీసుకుంది ఈమె? What kind of decisions are we taking in our lives today? మనము ఈ దినాన మన జీవితాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? Are we like Elimelech and Naomi taking decisions, wrong decisions, going away from God? ఎలీమెలెకు నయోమి వలె తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నామా? Are we deciding our lives to be as our own selves? మన జీవితాలు మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి నిర్ణయించుకుంటున్నామా? We are planning our lives as we decide ourselves. మనము మన జీవితాల్ని మనం నిర్ణయించుకున్న విధంగానే ప్రణాళిక వేసుకుంటున్నామా? We are not depending upon God. దేవుని మీద ఆనుకోనకుండా ఉంటున్నామా? We are not asking God's decision in our lives. దేవా నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏమిటని దేవుని అడగకుండా ఉంటున్నాం. Let's examine ourselves, my friends. మన జీవితాల్ని పరీక్షించుకుందాం నా స్నేహితుడా. Are we like Elimelech and Naomi taking wrong decisions to go away from God? ఎలీమెలెకు నయోమి వలె దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోవుటకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామా? Are we depending upon God? లేకపోతే దేవుని మీద ఆనుకుంటూ ఉన్నామా? She came with a family. ఆమె కుటుంబంతో వచ్చింది. She has lost her husband, తన భర్తను కోల్పోయింది, her 2 sons. ఇద్దరు కుమారులను కోల్పోయింది. Now she left alone. ఇప్పుడు ఈమె ఒంటరిగా విడిచిపెట్టబడింది. Now she is repenting herself. ఇప్పుడు తనకు తానే పశ్చాత్తాపడుతుంది. Oh, I have mistaken. అయ్యో నేను తప్పు చేశాను. I might have stayed there with my relation over there. నా యొక్క బంధువులందరితో బెత్లెహేములోనే ఉండవలసి ఉన్నది. Oh, I have mistaken in my life. అయ్యో నా జీవితంలో తప్పు చేశాను. I lost my husband, నా భర్తను కోల్పోయాను, my 2 sons. ఇద్దరు కుమారులు కోల్పోయాను. God is doing a wrong thing in my life. దేవుడు నా జీవితంలో ఇలాంటివి సంభవింపజేస్తున్నాడు. Is that really God did in her life? నిజంగా దేవుడే చేస్తున్నాడండి ఈ కార్యాలన్నీ ఆమె జీవితంలో? No, కాదండి. she did herself. తనకు తానుగానే చేసుకున్నటువంటి నిర్ణయం ఇది. God did not tell them to go to Moab. మోయాబు వెళ్ళమని దేవుడు వారికి చెప్పలేదు. That famine is not going to stay long time on that land. ఆ యొక్క దేశంలో కరువు ఎక్కువ కాలము ఉండటం లేదు. It might go some days after. కొన్ని రోజుల తర్వాత కరువు అనేది ముగిసిపోవచ్చు. God will visit them again. దేవుడు వారిని మరలా దర్శిస్తాడు. God will give them bread again. ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క రొట్టెలో ఇంటిలో రొట్టెను సమృద్ధిగా ఇస్తాడు. God is not going to keep them in the famine forever. ఆ దేశాన్ని ఆ ప్రజలను దేవుడు కరువులోనే నిత్యత్వం వరకు ఉంచబోవటం లేదు. Our God is gracious God. మన దేవుడు కృపగల దేవుడు. He is going to visit them. వారిని దర్శించబోతూ ఉన్నాడు. Really, my friend? నిజంగా నా ప్రియ Maybe స్నేహితులారా, you're feeling like you're in famine. మీరు అనుకుంటూ ఉండవచ్చు నేను కరువు లాంటి స్థితిలో ఉన్నానని. Why I'm in this situation? ఎందుకు నేను ఇలాంటి పరిస్థితిలో, Why all these things are coming in my life? ఎందుకు ఇవన్నీ నా జీవితంలో సంభవిస్తూ ఉన్నాయని. Oh, I'm perished. అయ్యో నేను నశించిపోతున్నాను. I do not know what I have to do today. ఈ రోజు నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు Who will come and అనుకుంటున్నావేమో. comfort me? ఎవరు వచ్చి నన్ను ఆదరిస్తారు To అనుకుంటున్నావేమో. whom shall I depend upon myself? ఎవరి మీద నేను Lord, ఆనుకోవాలనుకుంటున్నావేమో. please show me the way. దేవా నాకు దయచేసి మార్గం చూపించు. Maybe, my friend, you're crying like that towards God. నా స్నేహితుడా దేవుని వైపు చూచి ఈ విధముగా దేవుని అడుగుతున్నావేమో. Maybe you're in the desperate conditions. నీవు మరి తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నావేమో. These all things comes because of your decision. నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయని గ్రహించు. Now Naomi turned to God. ఇప్పుడు నయోమి దేవుని వైపుకు తిరిగింది. She said, ఇప్పుడు ఈమె అంటుంది, I have to go back to my home. నేను తిరిగి నా స్వజనాంగం దగ్గరికి I have వెళ్ళాలి. to go back to my family, నా యొక్క కుటుంబం దగ్గరకు తిరిగి వెళ్ళాలి. my relation, నా యొక్క బంధువుల దగ్గరకు, my own land, నా యొక్క సొంత భూమికి వెళ్ళాలి. my own God. నా యొక్క సొంత దేవుని వద్దకు వెళ్ళాలి. Oh, I left them, all of them together. వాటన్నిటిని వారందరిని నేను I have విడిచిపెట్టేశాను. taken a foolish decision. నేను ఒక బుద్ధి లేని నిర్ణయం తీసుకున్నాను. A cursed land. శపించబడిన భూమిలోనికి వచ్చాను. Now I recognize myself. ఇప్పుడు నన్ను నేను గ్రహించాను. I want to go back. నేను తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. She told to her 2 daughter-in-laws. తన ఇద్దరు కోడండ్రుకు చెప్తుంది. She said, ఆమె అంటుంది, daughters, కుమార్తెలారా, now I cannot get married. ఇప్పుడు నేను మరలా వివాహం చేసుకోలేను. Even if I get married, ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా I have to get children again. నేను మరలా పిల్లల్ని కనాలి. They have to grow up. పిల్లల కంటే మగ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి. After they grown up, వారు పెద్దవారైన తరువాత I have to give them married to you. వారిని మీకు ఇచ్చి వివాహం This is చేయలేదు. impossible. ఇది అసాధ్యము. You go back to your own family. కాబట్టి మీరు మీ కుటుంబాలకు తిరిగి వెళ్ళిపోండి. I have come with the family. నేను కుటుంబంతో ఇక్కడికి వచ్చాను. I have left alone. నేను ఒంటరిగా I want to విడిచిపెట్టబడ్డాను. go back. నేను తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. You please go to your family. దయచేసి మీరు మీ కుటుంబాలకు వెళ్ళిపోండి. She told to her 2 daughters. తన ఇద్దరు కోడండ్రుకు ఈ మాట చెప్పింది. The elder daughter-in-law comes
to the Naomi. నయోమి యొద్దకు పెద్ద కోడలు వచ్చి She kisses her ఆమెను ముద్దు పెట్టుకొని and she leaves. ఆమెను విడిచిపెట్టిపోయింది. But think about the decision of Ruth. అయితే రూతు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూడండి. Today I want to compare the decisions of Naomi and Ruth. ఈ రోజు నయోమి తీసుకున్న నిర్ణయాలను రూతు తీసుకున్నటువంటి నిర్ణయాలను సరిపోల్చి చూపించాలనుకుంటున్నాను. Naomi left her family, her relation, her land, her God and came down to Moab. నయోమి తన యొక్క కుటుంబాన్ని, తన దేవుణ్ణి, తన బంధువులను విడిచిపెట్టేసి మోయాబుకు దిగి వచ్చింది. But here Ruth, అయితే ఇక్కడ రూతు she want to leave her family, her relation, her God and her land and everything. తన కుటుంబాన్ని, తన బంధువులను, తన దేవుణ్ణి, తన భూభాగాన్ని మొత్తాన్ని విడిచిపెట్టాలనుకుంటుంది. Naomi left the God's house. నయోమి దేవుని ఇంటిని విడిచిపెట్టి వచ్చింది. The Bethlehem, బెత్లెహేమును విడిచి వచ్చింది. the house of bread. రొట్టెల ఇంటిని విడిచిపెట్టి వచ్చింది. She came down to the cursed land. అక్కడ నుండి శపించబడిన భూమికి వచ్చింది. But Ruth, అయితే రూతు she wants to go from cursed land to the blessed land which is called Bethlehem. శపించబడినటువంటి భూభాగము నుండి దీవించబడిన భూమి అయిన బెత్లెహేముకు వెళ్ళాలనుకుంటుంది. When we look into the God's word, దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు the 14th verse of Ruth first chapter speaks about like this. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం ఈ విధముగా సెలవిస్తోన్నది. And they lifted up their voices and wept again, and Orpah kissed her mother-in-law, but Ruth cleave unto her. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. Ruth clave unto her. రూతు ఆమెను హత్తుకొని ఉన్నది. Oh, what a wonderful fellowship that she had with mother-in-law. తన అత్తగారితో ఆమె కలిగి ఉన్న సంబంధం ఎంత గొప్పదండి. How she loved the mother-in-law. తన అత్తగారిని ఎంత బాగా ప్రేమించింది. Today in our families, ఈ రోజు మన కుటుంబాలలో we see many mother-in-laws and daughter-in-laws. అనేక మంది అత్తలను కోడండ్రును చూస్తూ They ఉంటున్నారు. don't have fellowship. వారికి ఇటువంటి సహవాసము లేదు. They grumble themselves. వారిలో వారే సణుగుకుంటూ గొణుక్కుంటూ ఉంటారు. They cheat each other. ఒకరినొకరు మోసగించుకుంటూ ఉంటారు. They say that and this upon each other. వారు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ They ఉంటారు. complain each other. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటారు. They plan a plot against each other. ఒకరి మీద ఒకరు కుట్రలు పన్నుకుంటూ ఉంటారు. What kind of families are we seeing today? ఎలాంటి కుటుంబాలను చూస్తున్నాం మనం ఈ రోజుల్లో? They don't have peace in their lives. ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటుంది. Daughter-in-law does not respect mother-in-law. కోడలు అత్తగారిని గౌరవించకుండా ఉంటుంది. Mother-in-law does not love daughter-in-law. అత్తగారేమో కోడల్ని ప్రేమించకుండా They ఉంటుంది. both go together to the son. ఇద్దరు కూడా చక్కగా కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయి They say upon each other that and this. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉంటున్నారు. This son in the middle of them, మధ్యలో ఉన్న ఈ కుమారుడేమో he will struggle a lot. మధ్యలో ఇబ్బంది పడిపోతూ. We see this kind of families in our lives. మన యొక్క జీవితాల్లో మన చుట్టుపక్కల ఇటువంటి కుటుంబాలని మనం చూస్తూ ఉన్నాం. But this mother-in-law and daughter-in-law were not like that. అయితే ఈ అత్తగారు ఈ కోడలు మాత్రం ఇలాంటి సంబంధాలు కలిగి లేరు. Ruth loved Naomi. రూతు తన అత్తగారైన నయోమిని ప్రేమించింది. Here she says, ఆమె చెప్తుంది కదా, if you see in Ruth first chapter verse 16, రూతు గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనాన్ని let's చూస్తే read. చదువుకుందామండి. 16వ వచనంలో ఆమె ఈ విధంగా అంటుంది, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టుము. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. Ruth here says that entreat me not. రూతు ఇక్కడ అంటుంది కదా, నా వద్దకు రావద్దని చెప్పవద్దు. Please don't force me to leave you. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని బలవంతం చేయొద్దు. I want to stay with you. నీతోనే ఉండాలనుకుంటున్నాను. I want to worship your God. నీ దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాను. I want to come and mingle with your relation. నీ యొక్క బంధుత్వంతో నేను కలిసిపోవాలనుకుంటున్నాను. I want to stay where you stay. నీవు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను. I want to die where you die. నీవు చనిపోయిన చోటనే నేను చనిపోతాను.
చనిపోతాను. I want to even be buried where you buried. నీవు పాతి పెట్టబడిన చోటునే నేను కూడా పాతి పెట్టబడాలి. Look at the decision of Ruth. రూతు తీసుకున్న నిర్ణయాన్ని చూడండి. What a wonderful decision is that. ఎంత గొప్ప అద్భుతమైన నిర్ణయం My అండి. friends, I want to think about that. ప్రియ స్నేహితులారా దీని గురించి ఆలోచించండి. Naomi left the God's place, came down to the cursed land. నయోమి దేవుని యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టి శపించబడిన భూమికి వచ్చింది. But Ruth decided to go from cursed land to the blessed land, which is called Bethlehem. అయితే రూతు తన యొక్క శపించబడినటువంటి భూమిని విడిచి బెత్లెహేము అను దీవించబడిన భూమికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. What a wonderful decision is that. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి She నిర్ణయం had ఇది. a faith. ఆమెకు విశ్వాసం ఉన్నది. She wants to stay with her mother-in-law. తన అత్తగారితోనే ఉండాలనుకుంటుంది. Maybe she come to know the God Jehovah. ఒకవేళ ఈమె యెహోవా దేవుణ్ణి ఎరిగి ఉన్నది. She want to worship him. ఆయన్నే ఆరాధించాలంటుంది. What a great faith is that. ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నది. What kind of decisions are we taking today? స్నేహితులారా ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నాం మనం ఈ రోజు? Are we like Naomi or are we like Ruth? నయోమి వలె ఉంటున్నామా లేక రూతు వలె ఉంటున్నామా? Let's examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. God is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Take a right decision. సరియైన నిర్ణయం తీసుకో. Please come up from the cursed land to the blessed land. శపించబడినటువంటి దేశము నుండి దీవించబడిన దేశమునకు ఎక్కిరా. Leave everything. సమస్తాన్ని విడిచిపెట్టు. Leave your people. నీ ప్రజలు విడిచిపెట్టు. Leave your God. నీ దేవుణ్ణి విడిచిపెట్టు. Leave your relation. నీ బంధుత్వాన్ని విడిచిపెట్టు. Leave your family. నీ కుటుంబాన్ని విడిచిపెట్టు. Leave your land. నీ దేశాన్ని Please విడిచిపెట్టు. come to me. నా యొద్దకు రా. I will bless you. నేను దీవిస్తాను. Obey me. నా మాటకు I విధేయత will bless చూపించు. you. నేను దీవిస్తాను. Depend upon me. నా మీద ఆనుకో. I will bless you. నేను దీవిస్తాను. My friend, God is speaking to you today. స్నేహితుడా దేవుడు నీతో Maybe you're మాట్లాడుతున్నాడు. going so far away from God. దేవుని యొద్ద నుండి దూరంగా You have వెళ్ళిపోతున్నావు. taken a stupid decision. నీవు పిచ్చి నిర్ణయాలు తీసుకున్నావు. You might have taken a foolish decision in your lives and you're suffering నీ today. జీవితంలో బుద్ధి లేని నిర్ణయాలు తీసుకొని ఈ రోజు శ్రమ పడుతున్నావేమో. God is calling you back. దేవుడు నిన్ను తిరిగి మరలా God is పిలుస్తున్నాడు. saying that He will bless you. దేవుడు అంటున్నాడు నిన్ను దీవిస్తాను. Return to me. నా యొద్దకు తిరిగిరా. Return to your own place. నీ యొక్క సొంత ప్రదేశానికి తిరిగిరా. Return to the blessed land. దీవించబడిన భూమికి తిరిగిరా. I'll bless you. నిన్ను దీవిస్తానంటే Here comes the Ruth. రూతు వస్తుంది. Mother-in-law, అత్తగారు I want to come to you. నేను నీతోనే I వస్తాను. want to come to your people. నీ ప్రజల దగ్గరకు వస్తాను. This is only my decision. నా యొక్క నిర్ణయం ఇదే. Please don't force me to leave you. విడిచిపెట్టమని వెళ్ళిపోమని నన్ను బలవంతం చేయొద్దు. You know how God blessed Ruth? దేవుడు రూతుని ఎలా దీవించాడో తెలుసా అండి? God has given the place for Ruth to come into the genealogy of Jesus Christ. యేసు ప్రభు వారి యొక్క వంశావళిలోనికి వచ్చుటకు దేవుడు ఆమెకు స్థానం ఇచ్చారు. My friends, స్నేహితులారా what a blessed thing is that? ఎంత దీవెనకరమైన విషయం ఇది. She became great grandmother for Jesus Christ. యేసు ప్రభు వారికి ఒక నాయనమ్మ వలె ఆమె ఉన్నది. Jesus Christ came through her womb, యేసు క్రీస్తు వారు ఆమె గర్భము ద్వారా బయటకు వచ్చారు. which means her genealogy. అనగా ఆమె యొక్క వంశావళి నుండి పుట్టుకు వచ్చారు. What a blessed thing is that, my ఎంత friend? గొప్ప దీవెనకరమైన విషయం నా Ruth has స్నేహితుడా. taken a good decision. రూతు చక్కటి నిర్ణయం తీసుకుంది. What kind of decisions are we taking today? ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం ఈ రోజు? Are we depending upon God, దేవుని మీద ఆనుకుంటున్నామా? or are we taking foolish decisions in our lives? లేకపోతే మన జీవితంలో బుద్ధి లేని నిర్ణయాలు తీసుకుంటున్నామా? Let's examine ourselves. మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. Let's keep our lives into God's hand. మన యొక్క జీవితాల్ని దేవుని చేతులకు అప్పగిద్దాం. Let's obey to God's word. దేవుని మాటకు విధేయత చూపిద్దాం. Let's be under God's hand even in the famine. కరువులో కూడా దేవుని హస్తము కిందే అణిగిమణిగి ఉందాం. We may be suffering a lot today ఈ రోజు మనం ఇబ్బంది పడుతూ ఉన్నామే. because we have mistaken. మనము తప్పు చేసినందునే మనం ఇబ్బందిని We ఎదుర్కొంటున్నాం. have taken foolish decisions. మనము తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాము. That's why we are perished. అందుకనే ఇప్పుడు నశించిన స్థితిలో ఉంటున్నాం. Let's return to God. దేవుని యొద్దకు తిరిగి God is వద్దాం. speaking to you, my friend. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు God is speaking to you, my friend. దేవుడు నీతో Let's మాట్లాడుతున్నాడు. return to God. దేవుని యొద్దకు తిరిగి వద్దాం. Let's obey God's will. దేవుని యొక్క చిత్తానికి విధేయత Let's చూపుదాం. examine ourselves. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. May the good Lord help you to take good decisions. మన మంచి దేవుడు మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నట్టుకు సహాయం చేయును గాక. Let's bow down our heads for prayer. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. Dear Lord, Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, we praise and worship you. నీ నామాన్ని మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. You have spoken to us. నీవు మాతో మాట్లాడావు. Lord, help us to take right decisions. మంచి నిర్ణయాలు తీసుకున్నట్టుకు సహాయం చేయండి. Like Ruth. రూతు వలె చక్కటి నిర్ణయాలకు సహాయం చేయండి. Not like Naomi and Elimelech. నయోమి
ఎలీమెలెకుల వలె మా నిర్ణయాలు ఉండకుండా సహాయం చేయండి. Lord, help us to take right decisions. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ సహాయం చేయండి. Let your name be glorified. నీ నామము మహింపరచబడును గాక. Help us to be blessed by you. ప్రభువా నీ ద్వారా దీవించబట్టుకు సహాయం చేయండి. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. రెవరెండ్ దేవరాజు నెమ్మాది గారు, గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 30-24-177, క్రొత్త వంతెన, విజయవాడ 520002. మా ఫోన్ నంబర్స్ 9989468315 మరియు 9949942848. అవర్ అడ్రస్ రెవరెండ్ దేవరాజు నెమ్మాది గారు, గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 30-24-177, న్యూ బ్రిడ్జ్, విజయవాడ 520002. అవర్ ఫోన్ నంబర్స్ 9989468315 and 99494928848.